బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా ఏర్పేడిలోని ఓ కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. సిఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో సుమారు 30 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో దాదాపు 25 మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, గ్యాస్ లీక్ అయిన ఘటన ఎప్పుడు జరిగింది, అలాగే కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? దామోదర్. ప్రసన్న, తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం నుంచి వెంకటగిరి వెళ్లే మార్గ మధ్యంలో చింతలపాలెం సమీపంలో ఉన్న ఎకో అల్యూమినియం కంపెనీ సిఎంఆర్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా గ్యాస్ లీక్ అయిందని ముందుగా సమాచారం తెలియజేశారు. వెంటనే బాధితులను ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా, బస్సుల ద్వారా సమీపంలోనే బాలాజీ మెడికల్ కళాశాలకు తరలించారు. అయితే అక్కడ సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ గ్యాస్ తో పని లేదు, కేవలం ఏదైతే అల్యూమినియం పౌడర్ ను, రా మెటీరియల్ ను కలిపే సందర్భంగా ఫ్యాన్ మీద, పెద్ద ప్రొఫైల్ ఫ్యాన్ మీద పడి అది అందరి మీదకి ఎగిసి పడటంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. ముందుగా మొత్తం 50 మందిలో అత్యధికులు మహిళలే ఉన్నారు. 36 మందికి పైగా మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా రెగ్యులర్ వేజెస్ కింద పనిచేసే, డైలీ వేజెస్ కింద పనిచేసే కార్మికులని అక్కడ ఉన్న సిబ్బంది తెలిపారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ ఒక 5గురు పరిస్థితి కొంత అస్వస్థతగా ఉంది. వారిని మరింతగా 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని తెలిపారు. ఒక 20 మంది ఏదైతే పురుషులతో పాటు 10 మంది పురుషులు, ఒక 10 మంది మహిళలను ముందుగానే ఒక గంట తర్వాత డిశ్చార్జ్ చేశారు. అయితే మిగతా వారిని మాత్రం అబ్జర్వేషన్ లో ఉంచిన పరిస్థితి. ఒక 5గురిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.